కాస్ట్లీ ఉన్నాయి, ఆయుర్వేదం ఉన్నాయి, ఇంట్లో దొరికేవి ఉన్నాయి, ఇంటి బయట దొరికేవి ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అండి. తర్వాత చూద్దాం. ముందు బేసిక్‌గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయండి. ఇవి చేయక జుట్టు రాలగొట్టేసుకుంటున్నారు చాలామంది. నేను కూడా ఆ టైంలో చేసిన పొరపాటుని మీరు చేయకూడదని చెప్తున్నానండి. రెగ్యులర్‌గా కూంబింగ్ చేయడం. కూంబింగ్ అన్నాం కదా అని చెప్పి రోజంతా దువ్వే పనిలో కాకుండా, గట్టి దువ్వెనతో గట్టిగా దువ్వడం కాకుండా, రోజుకి 3, 4 సార్లు కాస్త స్మూత్‌గా పళ్ళున్న దువ్వెనలుంటాయి చూడండి. అంటే అది మసాజ్‌లా ఉండాలండి. ఎందుకంటారా? ముఖ్యంగా జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ అవ్వకపోవడం వల్లే ఎక్కువ జుట్టు రాలిపోతోంది. ఎక్కువ మందికి ఈ సమస్య ఉంది. ఎంత తిన్నా, ఏ మెడిసిన్స్ ఏసుకున్నా పని చేయకపోవడానికి ఇది ప్రధానమైన కారణం అంటున్నారు. మరి ఇదే కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా! చాలామందికి వారానికి, నెలకు కూడా తలస్నానం చేసే అలవాటు ఉందండి. డే బై డే చేయండి. ఎటువంటి షాంపూ అక్కర్లేదు. షాంపూ కావాలి అనుకుంటే బేబీ షాంపూ తీసుకోండి. ఇంక ఏ షాంపూస్ జోలికి వద్దు అంటున్నారు. ఈ